పాశము ఎట్లా చేయనో పండుగకు చూపిస్తా పండు. పాశం చేసుకోవాలి. ఇది గోధుమ పిండి, పిండి తెచ్చినాము. ఇట్లా నానుకోవాలి. ఉట్టిగా ఏం వేయద్దు, దీనిలో సాల్ట్ కూడా ఏం వేసుకోవద్దు, చేసుకోవాలి. ఇట్లా ముద్దోలు చేసుకొని ఇక ఇట్లా తాలకలేమో ఇట్లా చేసుకోవాలి. సౌతి కదా పాశం చేసుకుంటున్నాము. ఇక బగోన్ పెట్టుకున్నా పొయ్యి మీద. ఇక నెయ్యి వేసుకుంటున్నా. ఫస్ట్ కొబ్బరి వేసుకుంటున్నా. కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి. ఇవి గసాలు అంటారు. గసాలు వీటిని పచ్చివాసన పోయేదాకా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకొని మనం ఎంత వండుకుంటామో సరిపడా పోసుకోవాలి. కదా ఇక ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇట్లనే దొడ్బొడి దంచుకొని వేసుకున్నాను. పిండి నానుకున్నాం కదా, ఇట్లా తాలకలు చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి తాలకలు. ఇక చిన్న చిన్నగా ఇట్లా చేసినాక ఇలా కొంచెం పొడిపిండి ఉంటుంది కదా, ఇక పొడిపిండిలా ఇక ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇక ఇట్లా అయితే ఇక అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఎసరు వస్తుంది కదా, ఎసరు పెట్టుకున్నా మళ్ళీ వేసుకోవాలి. పాశం ఉడికేటప్పుడు చాలా చిన్న చిన్నగా కూడా చేసుకోవాలి. రౌండ్గా కొన్ని అన్న చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. పిండి పోవాలి, లేకపోతే అప్పుడే మాడిపోతుంటుంది వేస్తే. ఇక ఇట్లా చేసినాక పిండి అంతా సన్నది ఇట్లా రాలిపోయింది కదా, ఇవి వల్ల వేసుకోవాలి. చూపిస్తాను కదా. ఇప్పుడు నీళ్ళు వాటర్ మలిచేటప్పుడు ఇవి వేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఉడికింది పాశము. ఇట్లా అయినప్పుడు మళ్ళా మనం ఈ పిండి కలుపుకున్నాం కదా, ఇట్లా కలుపుకోవాలి. వేరే పిండి మీకు చూపిద్దామంటే టైం లేదని కలుపుకున్నా. వాటర్లో కలుపుకొని ఇక ఇట్లా పోసుకోవాలి. పిండి పల్చగా ఉంటుంది కదా, ఇట్లా అయితేనే గట్టిగా అయిపోతుంది పాశం. ఈ కలర్ వచ్చేస్తుంది. ఇక పాశం అయింది, దించుకుంటున్నాం. దించుకొని ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. ఇగో అయింది కదా, దించుకున్నాము. ఇప్పుడు నైవేద్యం పెట్టుకుంటాము. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. సౌత్ పండుగ ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఇట్లనే చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.